హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ జేఎన్హెచ్ అప్డేట్స్. సో చాలామంది ఇంకా కన్ఫ్యూజన్ ఏంటంటే గ్రేస్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి అండ్ ఎంత ఎలా తెలుసుకోవాలి మాకు ఎలిజిబిలిటీ అని. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ సో ఒకవేళ ఇన్ కేస్ మాకు ఎలిజిబిలిటీ లిస్ట్లో నేమ్ రాకపోతే ఏం చేయాలని. సో లెట్ మీ గివ్ ద క్లారిటీ ఆన్ దీస్ వీడియోస్. సో ప్లీజ్ గివ్ హైప్ అయితే ఇవ్వండి అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో. సో ఇట్ విల్ బీ యూస్ఫుల్ అండ్ కంప్లీట్ ఎండ్ దాకా చూడండి. సో కన్ఫ్యూజన్ ఏంటంటే జేఎన్హెచ్ వాళ్ళు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు, బట్ ఎన్ని గ్రేస్ మార్క్స్ ఉన్నాయి ఫర్ ఆర్ 2024 వాళ్ళకి, 2023 వాళ్ళకి అండ్ 2022 వాళ్ళకి, R18 రెగ్యులేషన్ వాళ్ళందరికీ 23 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. బట్ వాట్ అబౌట్ 2025 వాళ్ళకి ఇంకెప్పుడు వస్తుంది ఆఫీషియల్గా నోటిఫికేషన్ అని అంటే సో ఏంటంటే మనకు ఆఫీషియల్గా నోటిఫికేషన్ అయితే మోస్ట్లీ ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే ఇవ్వకపోవచ్చు. బికాజ్ చాలా కాలేజెస్లో ఈ గ్రేస్ మార్క్స్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నారు అండ్ ఓన్లీ జేఎన్హెచ్ వాళ్ళది కొంచెం లేట్ ఉంది ప్రాసెస్. రిమైనింగ్ ఆటోనమస్ కాలేజెస్లో అయితే ఆల్రెడీ చాలామందికి గ్రేస్ మార్క్స్ ఇచ్చారు అండ్ అన్ని రిజల్ట్స్ వచ్చాయి, ఎలిజిబిలిటీ లిస్ట్ రిలీజ్ అయ్యింది అండ్ ఆల్ ద రిజల్ట్స్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ అండ్ వాళ్ళందరూ యూఎస్ మాస్టర్స్కి అప్లై చేసుకుంటున్నారు. ఓన్లీ జేఎన్హెచ్లో మాత్రమే ఇంకా రిజల్ట్స్ రాలేదు, ఆ రిజల్ట్స్ వల్ల డిలే అవుతున్నాయి అండ్ ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది బికాస్ మనకి లిస్ట్లో రావాలి కాబట్టి. సో కంప్లీట్గా ఏంటంటే గ్రేస్ మార్క్స్ ఎన్ని ఉన్నాయంటే గ్రేస్ మార్క్స్ మనకైతే 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయండి అండ్ 30 ఫర్ రెగ్యులర్ అండ్ 23 ఫర్ లాటరల్ ఎంట్రీ. సో ఇంటర్నల్కి అప్లై చేసుకోవచ్చా, ఎక్స్టర్నల్కి అప్లై చేసుకోవచ్చా అంటే సో ఇంటర్నల్ కాదు. సో ఎక్స్టర్నల్కి మీకు అరౌండ్ 26 ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఆల్రెడీ ఎక్స్టర్నల్లో 26 వచ్చాయి అండ్ ఎక్స్టర్నల్ 26 అనేది పాస్ మార్క్స్, సో పాస్ అయిపోయారు. బట్ ఇంటర్నల్స్లో ఓన్లీ 12 ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కేటగిరీలో ఏంటంటే 26 + 12 టోటల్ ఎంత 38 అవుతుంది. సో దానికి ఏంటంటే ఇంకొక 2 మార్క్స్ యాడ్ చేసి పాస్ చేస్తారు, అరౌండ్ 28 మార్క్స్ వేసి 2 మార్క్స్ యాడ్ చేసి పాస్ చేస్తారు అన్నట్టు ఇట్లా. సో ఇలా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ అ క్లారిటీ. అండ్ హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి 26 మార్క్స్ ఒక సబ్జెక్ట్ వరకు అండ్ 5 సబ్జెక్ట్స్. మనకి గ్రేస్ మార్క్స్కి లిమిట్ లేదండి, ఇన్ని సబ్జెక్ట్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అని. సో మనకి అయితే 5 సబ్జెక్ట్స్ వరకు అయితే అప్లికేబుల్ అన్నట్టు. సో 5 సబ్జెక్ట్స్కి అయితే మీరైతే ఎలిజిబిలిటీ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లేదు ఏం చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ కొందరు క్యాండిడేట్స్కి 2 or 3 పీపుల్స్కి అరౌండ్ 30 కంటే ఎక్కువ కావాలి గ్రేస్ మార్క్స్. సో 30 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే మీరు 2 స్టెప్స్ ఉన్నాయి అందులో. సో మీరు క్లియర్ అన్నా చేసుకోండి సబ్జెక్టు, లేదంటే హైయెస్ట్ మార్క్స్ అన్న తెచ్చుకోండి. సో మీకున్న మార్క్స్ కంటే ఇంకెక్కువ తెచ్చుకోండి. సో అప్పుడైతే అప్లై చేసుకోవచ్చు కదా మీకు. సో ఇప్పుడంటే మనకి ఎలిజిబిలిటీ లిస్ట్ అవన్నీ ఉంటాయి, దాని తర్వాత నుంచి ఏముండదు. సో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడమే అండ్ కాలేజెస్లో కూడా అప్లై చేస్తారు. అండ్ కొన్ని కాలేజెస్లో యాక్సెప్ట్ చేస్తున్నారు, కొన్ని కాలేజెస్లో యాక్సెప్ట్ చేయట్లేదు అండ్ కంప్లీట్లీ మీ కాలేజ్ మేనేజ్మెంట్ డిసిషన్ అది. సో ఇది ఇంకో కేసు. అండ్ నెక్స్ట్ కేసు వచ్చి లిటరలీ చాలామంది ఏమడుగుతున్నారంటే ఏ సబ్జెక్ట్కి అప్లై చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ అన్ని సబ్జెక్ట్స్కి అప్లై చేసుకోవచ్చు, M1 M2 డ్రాయింగ్, గ్రాఫిక్స్ సబ్జెక్ట్స్. సో ఓన్లీ ల్యాబ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ల్యాబ్కి అయితే అప్లై చేసుకోరాదు, ప్రాజెక్ట్కి అప్లై చేసుకోరాదు. సో రిమైనింగ్ అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు గ్రేస్ మార్క్స్ అనేది. అండ్ నో నీడ్ టు వరీ అబౌట్ దిస్. సో ఇంకా ఏమైనా కామన్ డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ దాట్ వెన్ ద ఎలిజిబిలిటీ లిస్ట్ విల్ బీ రిలీజ్. సో ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది మనకి ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ రావాలి. సో ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 10-15 డేస్ తర్వాత మనకి 20 డేస్ అనుకోండి, 20 డేస్ తర్వాత మనకైతే రిలీజ్ అవుతుంది. అండ్ ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది అందరికి ఒకేసారి రిలీజ్ అవుతుంది. అండ్ మనకి ప్రీవియస్ ఇయర్లో 2 లిస్ట్ అయితే రిలీజ్ అయినాయి. సో ఈ ఇయర్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఒక 2 లిస్ట్ అయితే రిలీజ్ అవ్వచ్చు. సో ఈ అన్ని రిజల్ట్స్ వచ్చినాక ఒక రిజల్ట్ వస్తుంది. దాని తర్వాత ఈ ఫోటో కూడా ఇంక్లూడ్ చేస్తారా చేయరా అన్నది ఈ రిజల్ట్స్ మీద డిపెండ్ అవుతుంది. బికాజ్ మనకి కొంచెం లేట్ వస్తాయి కదా. అండ్ అన్ని ఆర్సీఆర్బీ వచ్చిన తర్వాత కూడా ఇంకొక లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది. అదొక మీ
సప్లీ ఎగ్జామ్స్ ముందు వరకు అయితే అప్పటి వరకు అయితే ఒకటి వస్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ దసరా తర్వాత రావచ్చు. అండ్ ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది. ఈ 1/1 వచ్చినాక లైక్ అరౌండ్ 10-15 డేస్కి అయితే రిలీజ్ అవుతుంది ఈ రిజల్ట్స్ అనేది. సో అందరినీ షార్ట్ లిస్ట్ చేసి అండ్ అందులో షార్ట్ లిస్ట్ చేసి సో ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ అందరికీ లిస్ట్ అయితే పంపిస్తారు మీ కాలేజెస్కి. సో మీ కాలేజెస్లో మీరే చెక్ చేసుకోవాలి. అండ్ కొన్ని కాలేజెస్లో రాలేదంటారు, కొన్ని కాలేజెస్లో వచ్చినాయి అంటారు. ఇది కంప్లీట్లీ మీ కాలేజ్ వాళ్ళ డిసిషన్. సో దిస్ ఇస్ అబౌట్ ఎలిజిబిలిటీ లిస్ట్ కానీ, ఎన్ని గ్రేస్ మార్క్స్ ఉన్నాయి కానీ, అండ్ ఎన్ని సబ్జెక్ట్స్ అప్లై చేసుకోవచ్చు కానీ, ఇంటర్నల్స్కి అప్లై చేసుకోవచ్చా లేదా అని. సో ఇవన్నీ డౌట్స్ అండి. సో ఇవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టిల్ ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ గివ్ హైప్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి. సో ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ అదర్స్ టు మేక్ ద వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో guys.